మై ఛానల్ ఫ్రెండ్స్. జగన్మోహన్ రెడ్డి గారు అంత మెజారిటీతో ఎలా గెలిచారు, అప్పుడు అతనికి ఏ ఏ రాజయోగాలు సపోర్ట్ చేశాయనే విషయం మీద మీకు ఒక స్మాల్ క్లారిటీ. మీరు గమనించినట్టయితే 2019 ఏప్రిల్లో రాహుకి శనికి సంబంధం కలిగింది. మళ్ళీ ఆయనకి శని గోచారంలో అప్పుడు ధనుర్రాశిలో ఉన్నాడు. అతను భారీ మెజారిటీతో కలిగింది. అంతకుముందు లైఫ్ మ్యారేజ్ కోసం చెప్పాను కదా, మ్యారేజ్ కోసం కూడా రాహు శని సంబంధాలు కలిగినప్పుడే. రెండో పాయింట్ ఏంటంటే 2023లో ఈ ట్రాన్సిట్లో రాహు వచ్చేసి మీన రాశిలోకి వచ్చాడు. మీన రాశిలోకి వచ్చినప్పుడు మీరు గమనించారో లేదో, చాలా వరకు ఆయనకి లైఫ్లో నెగిటివ్ ప్రోపగండా స్టార్ట్ అయింది. ఎందుకంటే డెవలప్మెంట్స్ లేవు, అవి జరగలేదు, ఇది జరగలేదు, ఇది అంటే నానా రకాలన్నమాట. దానికి కారణం కూడా చెప్తాను. ఇది మీన రాశి అయినప్పటికీ, మీన రాశిలోకి ఎప్పుడైతే రాహు ఎంట్రీ వచ్చిందో అప్పటికి శని వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ అయిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళు 12 అంటే 1000 స్థానంలో ఉన్నప్పుడు కూడా మీరు గమనించినట్టయితే నేచర్ వైజ్ చెప్తాను, గురువుకి 12 అంట రాహు. యాక్చువల్గా అయితే శనికి మీకు లాస్ట్ టైం నేను చెప్పాను కదా, అంతకుముందు ఈ దృష్టి కూడా మీకు ఎలా చెప్పాలంటే, ఈ యాక్సెప్టెన్సీ ఈ శని రాహుకి ఇక్కడ సంబంధం కలిగి ఉండేది. మూడో దృష్టి నా పార్ట్ 1లో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు జనరల్గా 2019 ఎలక్షన్లో ఈ మనం గమనించినట్టయితే శనికి రాహుకి సంబంధాలు డైరెక్ట్గా ఉన్నాయి. గురువు యొక్క దృష్టి రాహు మీద ఉంది. రాహుకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లానెట్ శని రాహులండి. ఎందుకంటే రాహుకి స్ట్రెంగ్త్నిచ్చేవి, రాహుని నిత్యం కాపాడేవి, రాహుని ఆల్మోస్ట్ ప్రొటెక్ట్ చేసేవి ఆ 2 గ్రహాలే. మీరు అలా గమనించినట్టయితే 2023లో రాహు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో ఆయనకి ఫుల్ నెగిటివ్ ప్రాపగండా ఎక్కడి నుంచి మొదలైంది అనుకుంటున్నారు? జనరల్గా మీన రాశి నేను సముద్రంతో పోలిస్తాను. ఏ ప్రాంత సముద్రం ఎప్పుడు ఎలాగా అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ మీన రాశి సముద్రం అనేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవచ్చు, వైజాగ్లో ఉన్న రుషికొండ కోసం ఎక్కువ ప్రాపగండా అయింది. ఖర్చు పెట్టేశారు, తవ్వేశారు, అది ఇచ్చేశారని చాలామంది పబ్లిక్లు, నేను చూసిన వాళ్ళలో కూడా, నన్ను అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఆ విషయం ఎక్కువ అడిగారు. మనం ఆ విషయాన్ని గమనించవచ్చు. ఎప్పుడైతే రాహు ఇందులోకి వచ్చిందో 23లో వచ్చిందండి. 23లో రావడం వల్ల మనం దీన్ని మనం చూడొచ్చు. అంటే 23లో వచ్చిన దగ్గర నుంచి ఆయనకి జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీరు గమనించవచ్చు. అలాగే శని ఎప్పుడైతే కుంభంలోకి ఎంట్రీ ఇచ్చాడో ఆల్మోస్ట్ మూడో దృష్టి ఎప్పుడు కూడా అతనికి నెగిటివ్ ఎఫెక్ట్ని ఇచ్చింది. గురువు ఎప్పుడైతే కుజుడికి సంబంధం కలిగింది, శని కుజ సంబంధం కలిగిందో డిస్టర్బెన్స్లు కామన్ ఆయనకి. ఎందుకంటే లాస్ట్ టైం ఆయనకి అరెస్ట్ జరిగిన టైంలో కూడా ఆయన కుజ శుక్రులు బుధుడు కలిసి ఉన్నారు. అందువలన కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ మరి ఇదే యోగం కదా, మనం ఎందుకు కంటిన్యూ అవ్వలేదా అని అనుకుంటున్నారా? మీరు గమనిస్తే ఇప్పుడు జరిగిన ఎలక్షన్ డేట్ చూద్దాం. 2024లో రాహు వచ్చేసి మీన రాశిలో ఉన్నాడు, శని వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. మీరు గమనిస్తే కేతు వచ్చేసి కన్య, చంద్రుడు వచ్చేసి సింహరాశిలో ఎలక్షన్ టైం నాటికి. మీకు ఇప్పుడు ఇందులో నెగిటివ్ పాజిటివ్ ఏం కనిపిస్తున్నాయి నేను చెప్తాను చూడండి. అలాగే శని యొక్క దృష్టి గురువు రవి మీద ఉంది. ఇది నా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పానండి. మీరు గమనిస్తే దగ్గరకు వచ్చినప్పుడు బాగా చేశాను ఇది. అలాగే ఈ శనికి ఎప్పుడైతే 1000 స్థానంలో, అంటే మనం జనరల్గా రవికి 1000లో రాహు, తర్వాత శని దృష్టి వచ్చేసి రవి గురువుల మీద ఉండడం అనమాట. స్పిరిచువల్ డిస్టర్బెన్స్ అంటాను నేను దీన్ని. స్పిరిచువల్ డిస్టర్బెన్స్, స్పిరిచువల్ వార్ అంటాను. మీకు అప్పుడులో గుర్తుందో లేదో, ఎందుకంటే గురువు ఎప్పుడైతే కుజుడింటి నుంచి వృషభంలోకి వెళ్తాడో కొద్దిగా అది బ్యాడ్ ఇంపాక్ట్. అలాగా మీరు గమనించినట్టయితే ఈ బీచ్కి సంబంధించిన విషయాల్లోనే ఎక్కువ ఇదయింది. ఆయన లాస్కి కూడా ఎక్కువ కారణం అయింది. మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఆ గమనం ఏంటంటే, మీరు రాహువు శుక్రుడు కలిపి ఒక యోగంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా రేవతి నక్షత్రం ఉన్నారు. మనం రాహువుని కానివ్వండి, మెర్క్యూరీ బుధుడిని కానివ్వండి, శుక్రుడిని కానివ్వండి టెక్నాలజీతో పోలుస్తాం. ఈ మూడు కూడా ఇందులో ఇది నీచం పొంది స్ట్రాంగ్గా ఉంది బుధుడు. అంటే ఐడియాలజీ పనిచేసే టైం కాదు, ఓన్లీ టెక్నాలజీ పనిచేసే టైం అన్నమాట ఇది.
మనం ఈరోజు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ అనో లేకపోతే ఇంకోటనో అంటూ ఉంటారు కదా. జనరల్గా అది మనం కన్సిడర్ చెయ్యం. అంటే జనరల్గా అయితే టెక్నాలజీకి సంబంధించిన యోగం అది. ఇప్పుడు ఇన్ని యోగాల మధ్యలో ఆయనకి బలమైన యోగం. మరి ఈరోజు ఏం జరుగుతుందంటే రాహు శని 12 అంటే రాహు ఫ్రంట్కి వచ్చాడు, అంటే ముందుకు వచ్చాడు. మీకు రాజయోగం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే ఒక డౌట్ ఉండే ఉంటుంది ఈ విషయంలో మీకు రాజయోగం మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఇప్పుడు 2024లో ఎలక్షన్ నాటికి శని రాహువుల యొక్క డిస్టర్బెన్స్ కుజుడితో గురువుకి రవికి శనికి కంపల్సరీగా కుజ సంబంధం కలిగింది. కుజ సంబంధం కలిగి రాహువు శుక్రుడు బుధుడు బలోపేతం అయ్యారు. నేను ప్రజెంట్ ఉన్న ఆయన కోసం శుక్రయోగం కోసం ఎక్కువ చెప్పాను, మీరు గమనించండి. ఈ స్ట్రెంగ్త్ అక్కడే బాగా ప్లసెస్ అనండి, కొన్ని టచ్ చేసిన హిల్స్ కోసం కానివ్వండి డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. ఎందుకు? శని యొక్క రాహువుల సంబంధం. ఈ శని 3వ దృష్టి ఇక్కడ ఉండేది. ఈ శని 3వ దృష్టి ఎందుకంటే 2023 నుంచి 24 దగ్గర వరకు కూడా శని రాహుల దృష్టి సంబంధం ఉంటుంది. ఇక్కడ శని ఉంటాడు, ఇక్కడ రాహు ఉండేవాడు 23 వరకు 23 వరకు ఉంటాడు. ఈ 3వ దృష్టి సంబంధం కలిగింది. ఇక్కడ కుజుడు, ఇక్కడ కూడా గురువు రవి కుజుడు అన్నిటికీ సంబంధం కలిగాయండి. ఈ మొత్తం ఈ గ్రహాల సంబంధంలో కూటములు ఎప్పుడైతే ఏర్పడ్డాయో తారుమారు అయిపోద్ది. పబ్లిక్ పల్స్ కూడా తారుమారు అవుద్ది. మీకు పబ్లిక్ పల్స్ చెప్పాను కదా, కుజుడును ఎప్పుడైతే శని కలిసి ఉన్నారో వాళ్ళ కొద్దిగా ఇబ్బంది పడే టైమే. పబ్లిక్ ఎక్కువ ఇబ్బంది పడే నాయకులు వస్తారని చెప్పి నేను 99 టీవీలో కూడా చెప్పాను. ఇప్పుడు మరి రాబోయే ఎలక్షన్కి ఏం జరుగుతుంది అది నన్ను చాలామంది అడుగుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు కదా. రాబోయే ఎలక్షన్ నాటికి ఆయన గ్రాఫ్ ఎలా పెరుగుద్ది అనేది చెప్తాను. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర చేసి ఆ డేట్కి ఆస్ట్రాలజర్స్ అయితే మీరు వేసేసుకొని చెప్పేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఫార్ములా అయితే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు విషయం చెప్తాను. విషయం ఎలా చెప్తానంటే ఇప్పుడు రాహు ఇక్కడ ఉన్నాడు, శని ఇక్కడ, గురువు వచ్చేసి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ రాజయోగం స్టార్ట్ అయ్యే టైం స్టార్ట్ అయిందనమాట. ఈ శని ఎప్పుడైతే ఎంట్రీ ఇక్కడికి ఇస్తాడో శని అక్కడ నుంచి ఒక కొత్త డైమెన్షన్ స్టార్ట్ అవుద్ది ఆయనకి. ప్రజెంట్ ఈ డైమెన్షన్లో ఎత్తుపలాలు కొద్దిగా ఉంటాయి, అలాగని లాభమే ఉంటుంది కానీ ఎత్తుపలాలు ఉంటాయి. ఎత్తుపలాలు అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా థ్రెట్ ఉంటుంది, వీళ్ళ ఇంట్లో వాళ్ళని థ్రెట్ చేయొచ్చు, ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అలాంటి ఏదైనా విషయం కంపల్సరీగా జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఏదైనా విషయం మీద ఆయనకి కొద్దిగా థ్రెట్స్ ఉండే టైం అని. ఇప్పుడు అలాంటి థ్రెట్ ఉండే టైం అది. థ్రెట్తో పాటు రాజయోగమే, అందులో నో డౌట్, అసలు రాజయోగమే. ఎందుకంటే ఇక్కడ నుంచి మొదలయ్యే శని ఇంకా ఆల్మోస్ట్ ఈయనకి రాజయోగ కారకుడే. ఇక్కడ వరకు ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతి ఈ పార్ట్లోని మనం జాగ్రత్త చూసుకోవాలి. ఈ పార్ట్లో కూడా రాజయోగాన్ని పబ్లిక్ పల్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాల్సిన సమయం ఈయనకి. కానీ డెఫినెట్గా అయితే ఈయనకి ఈ మధ్యకాలంలో అయితే భారీ సపోర్ట్ ఎక్కడి నుంచైనా, అంటే ఇక్కడి నుంచైనా చెప్పను కానీ ఎక్కడి నుంచైనా భారీ సపోర్ట్ దొరుకుద్ది. భారీ అంటే మళ్ళీ ఈయన్ని ఒక ఫామ్లోకి తెచ్చే ఒక శక్తి అనండి, లేకపోతే ఒక వ్యక్తి అనండి, లేదా సంస్థ అనే వచ్చి ఇంత ఇప్పుడు జాయిన్ అయ్యే టైము. కంపల్సరీగా జాయిన్ అవుతారు కూడా. అలా జాయిన్ అయిన తర్వాత లైఫ్ కాదు, పబ్లిక్లో ఉండే స్టైల్ మారిపోద్ది ఇది ఆల్మోస్ట్. ఆ స్టైల్ మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేయలేరు ఆయన స్టైల్ని. ఇంక ఇక్కడ నుంచి పబ్లిక్ పల్స్ మారుతుందండి. ఆయనలో ఉన్న పాత కోణాలను మట్టుకు చూస్తారు, చాలామందికి హెల్ప్ చేసే పొజిషన్కి వస్తారు. అలాగే రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఈయనకే ఉంటుంది. అంటే ఒక యుద్ధ వాతావరణం లాగా ఉంటుంది అనుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, మరింత మందిని మనం చూద్దాం. ప్లస్ మీకు ఈ వీడియోలో ఉన్న రీసెర్చ్ నచ్చినట్టయితే మ్యాక్సిమం షేర్ చేయండి. థ్యాంక్ యూ.